జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. శ్రీనగర్ ఎయిర్ బేస్ పై దాడికి పాకిస్తాన్ ప్లాన్ చేసింది. పాక్ దాడుల్ని భారత బలగాలు తిప్పికొట్టాయి. 2 పాక్ F-16 ఫైటర్ జెట్లను భారత్ కూల్చేసింది. శ్రీనగర్ లోని లాస్టన్ సమీపంలో పాక్ ఫైటర్ జెట్ కూల్చివేశారు. ఉత్తర కాశ్మీర్ లో మరో ఫైటర్ జెట్ ను కూల్చింది ఇండియన్ ఆర్మీ. భారత్ ఆకాశ్ ఎయిర్ సిస్టమ్ తో పాక్ ఫైటర్ జెట్లను కూల్చివేశారు. యుద్ధ విమానాలను కూల్చే సమయంలో పైలట్ దూకేశాడు. దీంతో ఇండియన్ ఆర్మీ పైలట్ల కోసం గాలిస్తోంది. రైట్ పుల్లారావు గారు, అంటే మనము ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ చేసిన దాడులు చూస్తే ఎక్కువగా డ్రోన్స్ ని వాడుతూ వచ్చింది. అయితే ఆ డ్రోన్స్ అన్ని కూడా తుర్కీయే సప్లై చేసినట్టుగా తెలుస్తుంది. అంటే 2023లో భూకంపం వచ్చినప్పుడు భారత్ సహాయం అందించింది తుర్కీకి. ఈరోజు యుద్ధం రాగానే ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిందో అప్పటి నుంచే డ్రోన్స్ ని యుద్ధ సామాగ్రిని రైట్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ప్రస్తుత అటాక్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, శ్రీనగర్ లో ఇప్పటికే 2 ఫైటర్ జెట్స్ ని భారత సైన్యం సమర్థవంతంగా కూల్చివేయడం జరిగింది. అయితే కూలిపోతున్న సమయంలో ఆ ఫైటర్ జెట్ల నుంచి 2 పైలట్లు కూడా దూకినట్టుగా కూడా భావిస్తున్నారు. వాళ్ళ కోసం ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రత్యక్ష యుద్ధం మొదలైందనే చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే భారత్ ఏదైతే నిన్న రాత్రి అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్ లో ఎయిర్ బేసెస్ ని లక్ష్యంగా చేసుకుని చేసిన మిసైల్స్ దాడికి పాకిస్తాన్ అత్యవసర భేటీ కూడా అవుతుంది. ప్రధాని నేతృత్వంలో న్యూక్లియర్ కి సంబంధించిన మిసైల్స్ ను వాడాలా అన్న దానిపైన కూడా ప్రస్తుతం పాకిస్తాన్ ఆలోచనతోటి ఉంది. అదే గనక చేస్తే ఇక పాకిస్తాన్ పని అయిపోయినట్టుగానే నిపుణులైతే చెప్తున్నారు. ఎందుకంటే న్యూక్లియర్ మిసైల్స్ కి సంబంధించి పాకిస్తాన్ అటువంటి దిశగా వెళ్తే గనక భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ ని ప్రపంచ పటంలో లేకుండా చేసే ఏర్పాట్లయితే చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే భారత దాడికి విలవిలలాడుతున్న పాకిస్తాన్ సరెండర్ కాక తప్పని పరిస్థితులు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. శ్రీనగర్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా డ్రోన్లతోటి దాడికి పాల్పడుతున్నారు. డ్రోన్లన్నింటినీ కూడా భారత వాయుసేన సమర్థవంతంగా తిప్పికొడుతుంది. వాయుసేన ధాటికి డ్రోన్లు కుప్పకూలిపోతున్నాయి, మిసైల్స్ కుప్పకూలిపోతున్నాయి. ఎటు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ మిసైల్స్ ని వాడాలన్న ఒక ఆలోచనతోటి అత్యవసర సమావేశం కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా నేషనల్ న్యూక్లియర్ అథారిటీకి సంబంధించి కూడా వాళ్ళు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా కొంత అధికారిక సమాచారం అయితే అందుతుంది. అయితే న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి ప్రపంచ దేశాలలో కొంతమంది వద్ద పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐక్యరాజ్య సమితికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన పాకిస్తాన్ అటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది మిగలదు అనేది కూడా తెలుస్తోంది. అయితే శ్రీనగర్, జమ్మూను లక్ష్యంగా చేసుకుని ఈ రోజు ఉదయం నుంచి కూడా కాల్పులకు తెగబడుతున్నారు. ఇటు డ్రోన్స్ తోటి, మిసైల్స్ తోటి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైటర్ జెట్స్ ను 3 ఫైటర్ జెట్స్ ను కూడా F-16లను భారత సైన్యం సమర్థవంతంగా నేల కూల్చడం జరిగింది. అయితే ఆ పైలట్స్ చనిపోయారా లేదా దూకారా అన్న ఒక అనుమానంతో ప్రస్తుతం పైలట్స్ కోసం అయితే గాలింపు అయితే జరుగుతుంది. శ్రీనగర్, జమ్మూ, అదేవిధంగా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లో హై అలర్ట్ కొనసాగుతుంది. ఏదైతే సమీప గ్రామాల వద్ద పూర్తిగా అప్రమత్తంగా మిలిటరీ అయితే ఉన్న పరిస్థితి ఉంది. ప్రత్యక్ష యుద్ధం అయితే జరుగుతుంది. LOC వెంట కాల్పుల మూత వినపడుతూ ఉంది. అయితే ఢిల్లీని కూడా లక్ష్యంగా రైట్. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్.